ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 19వ తారీఖు 3వ నెల 2020 సంవత్సరం బుధవారం నాడు దేవుడు మీతో కొన్ని మాటలను చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు పునీత యేసేపు గారి పండుగను మనము కొనియాడుచు ఉన్నాము. మరి యేసేపు గారిని గురించి మన అందరికీ కూడా తెలిసి ఉన్నదే ప్రియులారా. మరి దేవుడు ఈ లోకంలోనికి మనుష్యోవతారిగా రావటానికి మరియ తల్లి ఎంతైతే మరి కారకురాలు, మరి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పెరిగి పెద్దవాడవటానికి, ఈ లోకానికి రావటానికి యేసేపు గారు కూడా అంతే పాత్రను పోషించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఎందుకంటే యేసేపు గారిని మరి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా యేసేపు గారు నడిచిన విధానాన్ని బట్టి కూడా మనము ఇది నిజమని తెలుసుకోవాలి ప్రియులారా, ఇది యథార్థమని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక జరిగించటానికి దేవుడు ఎంత ముఖ్య కారకుడు, ఆ రక్షణ ప్రణాళిక అమలు కావటానికి మరియ తల్లి యేసేపులు కూడా అంతే ప్రాముఖ్యము చెందినటువంటి వ్యక్తులుగా మనం చూడాలి ప్రియులారా. ఇక్కడ ఈరోజు సువార్త పాఠంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 16 అలాగే 18, 24 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసేపు గారికి మరియ తల్లి గర్భవతి అని రహస్యంగా విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు, తన ప్రమేయం లేకుండా గర్భం వచ్చినందుకు విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు దేవుడు ఇందులో మనము యేసేపు గారి యొక్క నీతిని మనం చూడాలి. అందుకని యేసేపు నీతిమంతుడై ఉండెను అని చెప్పబడుతూ ఉంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. అలాగే యోసేపు గారు యోధ మతాచారాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నటువంటి వారిలో ముఖ్యుడిగా కూడా మనము చూడవచ్చు ప్రియులారా. మరి అటువంటి యూదుల సాంప్రదాయం ప్రకారము తనకు తెలియకుండా, మరి తన ప్రమేయం లేకుండా గర్భం దాల్చినటువంటి మరి మరియ తల్లిని ఈయన నీతిమంతుడు కాకుండా మిగతా వారి వలె అయితే మరి ఖచ్చితంగా ఆమెను చంపి ఉండాలి ప్రియులారా. ఆనాటి చట్ట ప్రకారం మరి న్యాయాధిపతుల దగ్గరకు తీసుకెళ్ళి, నాకు తెలియకుండా, న్యాయాధిపతుల దగ్గరికి అసలు ఇరుగు పొరుగు వారితో నాకు తెలియకుండా గర్భం ఎలా వచ్చింది అని చెప్పేసానంటే ఆనాడు మరియ తల్లిని మరి రాళ్లతో కొట్టి చెప్పేవారు. పెండముగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు చనిపోయేటటువంటి వారు ప్రియుల. మరి అటువంటి స్థితి నుండి అదేది లేకుండా, ఆమె మీద నింద వేయకుండా తనంతట తానుగా వెళ్ళిపోవాలి, రహస్యంగా విడనాడాలి, నలుగురికి చెప్పకుండా అనేటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఆయన నుంచి మనం నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది ప్రియులారా. ఎందుకంటే లేనిపోని దానికి మనము అల్లర్లు సృష్టిస్తూ భార్యాభర్తల మధ్య అనేక గొడవలు ప్రారంభమవుతున్నటువంటి ఈ రోజుల్లో అనేక మంది యువకులు పెండ్లి సంబంధాలు కుదుర్చుకొని వారి మధ్య లేదా ప్రేమించుకొని వారి మధ్య అపోహలు వచ్చి విడిపోతున్నటువంటి ఈ రోజులలో మరి యేసేపు గారిని గురించి మనము నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది. ఎందుకంటే తన ప్రమేయము లేకున్నా మరి గర్భము వచ్చినా కానీ మరియ తల్లిపై మరి ద్వేషాన్ని పెంచుకోకుండా ఆయన ఆమెను మరి మన్నించినటువంటి విధానాన్ని మనము అందరము కలిగి ఉండాలి. ఈరోజు ప్రేమికులను చూస్తూ ఉన్నాము. ఏదైనా వారి మధ్య విభేదాలు వచ్చినట్లయితే మరి ఒకరినొకరు హత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు ద్రోహం చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఎన్నో విభేదాలు సృష్టించుకుంటూ ఉంటున్నారు. కానీ అది ఏమీ లేకుండా యేసేపు గారు రహస్యంగా విడనాడాలనేటువంటి భావన కలిగి ఉండటం, దాన్ని గురించి మనం అందరం కూడా ఆయన నుంచి ఎంతో నీతిని నేర్చుకోవలసి వారమై ఉన్నాము. ఎందుకంటే పరలోకమందున్నటువంటి నీ తండ్రి నీ తప్పులను ఏ విధంగా క్షమించాలని నువ్వు కోరుకుంటావో, అదేవిధంగా నీ తోటి సహోదరుల యొక్క
తప్పులను లేదా నీ భార్య తప్పులను, నీ కుమారుల తప్పులను నీవు క్షమించాలని పరలోక తండ్రి ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగానే యేసేపు గారు దాన్ని పాటించే ముందుగా మరి తప్పు చేసి ఉన్నదేమోననే భావనలో ఉన్నటువంటి యేసేపు గారు మరీ తల్లిని మన్నించిన విధానాన్ని మనము అందరము కూడా మరి ఎంతగానో యేసేపు గారిని అందునిమిత్తమై అభినందించాలి ప్రియులారా, గౌరవించాలి ప్రియులారా. ఆయన యొక్క మరి అభిప్రాయాన్ని మనము కలిగి ఉండాలని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన ఉన్నది ప్రియులారా. ఇంకా పోతే ఆయన గూర్చి ఇంకను గొప్పగాను మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆయన పెంచిన విధానం, శారీరక శ్రమ చేస్తూ తల్లిని బిడ్డను పెంచిన విధానము, అలాగే మరి హైరోదు రాజు చంపాలని అనుకున్నప్పుడు ఆయన ఐగుప్తుకు వీరిని తీసుకుని వెళ్ళిన విధానము కానీ, మరలా అక్కడ నుంచి నజరేతుకు వచ్చినటువంటి విధానము కానీ, అంటే ఆయన ఏనాడు కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి కష్టాలు పడ్డాడు తప్ప ఒక చోట దేవుని యొక్క తండ్రిగా నేను పిలువబడుతున్నాను, మరి దేవునికి మరి దేవుడే చూసుకుంటాడులే ఏం జరిగితే జరిగిందని చెప్పేసి అనకుండా దేవుడు తన దూత ద్వారా ఏది చెబితే దానిని నెరవేర్చుకుంటూ కష్టాలు పడుతూ మరి వారిని పెంచినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. మరి అటువంటి యేసేపు గారు నీతిమంతుడై ఉండటం మూలంగా మనము యేసేపు గారిని మా కొరకు ప్రార్థించండి అని మనము చెబుతూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. అది తప్పని అందరూ కూడా మరి క్రైస్తవ సోదరులు, ప్రొటెస్టెంట్ సోదరులు అది తప్పని చెబుతూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. మరి యేసేపు నీతిమంతుడై ఉండి దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని కూడా నెరవేర్చాడు ప్రియులారా. మరి అలాగే నోవాహు కూడా నీతిపరుడై ఉండను. ఆదికాండము 6:9 చెప్పబడుతుంది. నోవాహు నీతిపరుడై ఉండను, నోవాహు దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేసెను. 6:22 ఆదికాండము 6:22 ప్రియులారా. మరి ఈ నీతిమంతుని మనము గుర్తు చేసుకోవటం ఆశీర్వాదకరమని సామెతల గ్రంథము 10:7 చెబుతూ ఉంది. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును అని చెప్పబడుతుంది. మరి అటువంటి నీతిమంతుడని మరి దేవుడే చెప్పాడు. ఆ నీతిమంతుని గుర్తు చేసుకోవడం కానీ మనది తప్పు అని చెప్పేటట్టు వారికి మనము ఏమని వారిని సంబోధించాలో నాకైతే అర్థం కావడం లేదు. సరే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ మరి ఆ నీతిమంతుని ప్రార్థించమని ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతున్న వారికి నా సమాధానము యాకోబు పత్రిక 5:15-17 వరకు చూసినట్లయితే మరి ఇక్కడ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును అని చెప్తుంది. నీతిమంతుల యొక్క ప్రార్థన అంట మన పాపాలను మన్నిస్తుందంట. పై వచనాల్లో 15 కన్నా చూస్తుంది. మన పాపాలను మన్నిస్తుందట, స్వస్థత కలుగు చేస్తుందట. ఆయన విజ్ఞాపన అంటే ప్రార్థన దేవునికి మన గురించి చేస్తే బహు మనపూర్వకమైనదై బహు బలము గలదై అంగీకరిస్తాడంట, ఆయన అంగీకరిస్తాడంట. అందుకని సామెతల గ్రంథము 15:29 అంటాడు, నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించును. అలాగే కీర్తనల గ్రంథము 34:15 చెప్తున్నాడు, దేవుని చెవులు నీతిమంతుల ప్రార్థన వింటాయి అని చెప్తున్నాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనకు చెవి యొగ్గుతాడంట ఆయన.
అలాగే నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును అని 34:17లో చెప్తున్నాడు. అలాగే మత్తయి శుభవార్త 13:43 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె వెలుగొందుదురు. ఎక్కడ? పరలోక రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు. మామూలుగా ఉన్నటువంటి వారందరిలాగా కాకుండా సూర్యుని వలె తేజరిల్లుదురు. అందుకనే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ అని మరియ తల్లిని గురించి చెప్పినటువంటి మాట మరి సూర్యుని వలె వెలుగొందేటటువంటి వారిగా పునీత యేసేపు గారు ఉన్నట్టుగా మనము చూడవచ్చు. ఎందుకంటే దేవుడు తన వాక్కు ద్వారా ప్రవక్తల ద్వారా మరి చెప్పబడినటువంటి మాట ఒక్క మాట కూడా పొల్లుబోదు. ప్రియులారా, భూమి ఆకాశములు గతించిన కానీ నా మాట మరి గతించిపోవు అని చెప్పిన రీతిగా యేసేపు గారు సూర్యుని వలె పరలోకములో వెలుగొందుచు ఉన్నారట. అలాగే 25:43లో నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అని చెప్పబడుతోంది. ప్రియులారా, అంటే యేసేపు గారు ఎక్కడున్నాడు? నిత్య జీవములో ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు. మరి ఆయన సూర్యుని వలె తేజరిల్లుతూ ఉన్నాడు. ఆయన మొర్రపెట్టినప్పుడు, నీతిమంతుడు మొర్రపెట్టినప్పుడు ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడని చెప్పబడుతూ ఉంది. అలాగే నీతిమంతుల విజ్ఞాపన బహుబలము కలదై ఉన్నట్లుగా యేసేపు గారి యొక్క ప్రార్థన బహుబలము కలగదై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అందును బట్టి యేసేపు గారా మా కొరకు ప్రార్థించండి అని మనము చెబుతూ ఉంటాం పునీతులతో చేర్చి. మరి ఈ పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని అనేక సందర్భాలను నేను చెప్పాను. మధ్యవర్తుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మధ్యవర్తులుగా మరి ఆనాడు పాపము చేసిన వారు ఇశ్రాయేలీలు. కానీ ఇశ్రాయేలులు దూడను చేసుకుని వారు గంతులు వేస్తూ పాపము చేసినప్పుడు దేవుడు వారందరినీ కూడా చంపేస్తాను అని అన్నప్పుడు ఎవరు వెళ్ళారయ్యా? మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి వారిని చంపటం కాదు, ముందు నన్ను చంపేయి, అంతేగాని వారిని చంపటం కాదు, వారిని బ్రతికించు, నన్ను చంపు, అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయని ఇజ్రాయేలీలో 6 లక్షల పైచిలుకు మంది జనాంగము నాకు మధ్యవర్తిగా వెళ్ళి మోషే గారు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు. విని వారిని చంపకుండా రక్షించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. మరి అదే విధముగా ఇంకా మధ్యవర్తిత్వం ఉండి ప్రార్థన చేసినటువంటి వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు ప్రియులారా. పాపము చేసిన వారికి బదులుగా వీరు ప్రార్థన చేసినప్పుడు వీరి యొక్క ప్రార్థనలను విని దేవుడు వారిని క్షమించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఫారో పాపం చేశాడు. మోషే ఆహారంలో ప్రార్థించినప్పుడు మరి దేవుడు విన్నాడు ప్రియులారా. అలాగే అబీమెలెకును గూర్చి అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు ప్రియులారా. అలాగే సొదొమ గొమొర్రాలను గురించి పాపం చేసిన వారు సొదొమ గొమొర్రా ప్రజలు. మరి అలాగే అబ్రహాము వారిని గూర్చి ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. విని అబ్రహాము ఏం ప్రార్థించాడు? ఒక 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని అంతా కాపాడుతావు, అలాగే 10 మంది నీతిమంతులు ఉన్నా కాపాడుతావంటే కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. మరి అట్టి విధముగా మరి నీతిమంతులు ఎక్కడుంటే అక్కడ వారి సంతానము కానీ వారి యొక్క
స్థితి కానీ మెరుగ్గా ఉంటుందని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనకు వ్రాయబడి ఉంది ప్రియులారా. మరి దేవుడు నీతిమంతుల సంతానమున పక్షమున ఉన్నాడని కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడుతుంది ప్రియులారా. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు యేసేపు గారి పండుగను కొనియాడుకుంటుంటాం. మనము ఆయన్ని గుర్తు చేసుకోవటం మనకు మొదటిగా ఆశీర్వాదము. దేవుడు తన మెండైన దీవులను నీకు నాకు ఇస్తాడు యేసేపు గారి ద్వారా, యేసేపు గారిని జ్ఞాపకము చేసుకున్న ద్వారా. అలాగే యేసేపు గారు మన గురించి ప్రార్థించుట ద్వారా ఆయన ప్రార్థన బహుబలము గలదై మనం ఎలాగా నీతిమంతులము కాము గనుక, ఆయన నీతిమంతుడు గనుక ఆయన ప్రార్థన బహుబలము కలదై మరి దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు ప్రియులారా. మరి ఇంకా ఈ విధముగా మనము జ్ఞాపకం చేసుకున్నట కానీ, ఈ విధముగా యేసేపు గారిని గౌరవించటం కానీ, ఈ విధముగా యేసేపు గారి నుంచి మాట్లాడుకునటం కానీ ఇష్టము లేకుండా ఉన్నటువంటి వారు ఎలాగా ఉంటారంటే, ఆయన్ని ద్వేషించినా కానీ, ఆయన్ను తిట్టవసరం లేదు, ఇంకేం చేయక్కర్లేదు, ద్వేషించినా కానీ ఏమవుతారో చెప్పబడుతూ ఉంది కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతాము. ప్రియులరా, నీతిమంతుడైనటువంటి యేసేపును గారిని కానీ మనం ఒకవేళ ద్వేషించినట్లయితే ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన్ని ప్రార్థించమనకుండా మనము యేసేపు గారిని ద్వేషించుకున్నట్లయితే యేసేపు నీతిమంతుడు, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా. అపరాధులు ఎవరంటే పాపులు. పాపులు ఎవరంటే సాతాను. పాపానికి జీతం ఏంటంటే మరణం. ప్రియులరా, ఈ విధంగా వాక్యము చెప్పబడుతుంది ప్రియులరా. అందును గురించి యేసేపు గారిని మనమును గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే యేసేపు గారిని ఈరోజు మనము గుర్తు చేసుకోవటం మనకు ఆశీర్వాదకరమే. కానీ మరి దేవుడు అబ్రహాము ద్వారా, మరి రామపత్రికలో అదే చెప్తున్నాడు, అబ్రహాము ద్వారా మరి ఆనాడు చెప్పాడు, నేను నీ సంతానాన్ని వర్ధిల్ల చేస్తాను, నీ సంతానం ఈ రాజ్యాన్ని మరి స్వతంత్రించుకుంటారు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మడు, అది నీతిగా ఎంచబడింది ప్రియులారా. అలాగే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 4, 5, 12, 14, 16 వచనాలు మనం చూసినట్లయితే దావీదు కూడా నాతాను ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, ఈ సింహాసనం ఎక్కడితో అయిపోతుందేమో అనుకుంటున్నావేమో, నీతో అంతమవుతుంది అనుకుంటున్నావేమో, కానీ ఈ రాజ్యాన్ని, ఈ సింహాసనాన్ని నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు నాతాను ప్రవక్త ద్వారా. మరి యేసేపు గారిని ఆనాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినట్టు అబ్రహాము ద్వారా గాను, మరి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ద్వారాను వారికి ఇచ్చినటువంటి మాట పట్టును యేసేపు గారి ద్వారా నెరవేర్చినటువంటి దేవుడు యేసేపు గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనము ఇందు మూలంగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే యేసేపు నీతిమంతుడు. యేసేపు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినటువంటి పుత్రుడు, దావీదుకు వాగ్దానం చేసినటువంటి పుత్రుడు. మరి ఆ రాజ్యము స్థిరపరచబడుతుంది అంటే అందుకనే ఇతను వడ్లవాణి కుమారుడు గాడా, యేసేపు కుమారుడు గాడని మరి ఈనాటికి మరి యూదులలో ఈ విధంగా ప్రచారం అవుతున్నటువంటి సందర్భం ఎందుకు వస్తుంది అంటే దేవుని తండ్రిగా పిలువబడుతున్నాడు ప్రియులారా ఈ లోకంలో. మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి యేసేపు గారిని మనము
ఏం చేస్తే ద్వేషిస్తే అపరాధులుగా ఎంచబడతాము. కానీ ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనము ఆశీర్వాదము పొందుకుంటాం. మనము ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉందాం. ద్వేషించేవారిగా ఉండవద్దు. ద్వేషించేవారిగా ఉండి అపరాధులుగా ఎంచబడవద్దు. అందుకని యోసేపు గారిని గుర్తు చేసుకుందాం. యోసేపు గారి యొక్క ప్రవర్తన కలిగి మనం ఉందాం. తను దేవుని నుండి ఏమీ ఆశించకుండా, ఈ లోకములో ఏమీ దేవుని నుండి ఆశించలేదు. కానీ పరలోకములో దేవుడు తనకి ఏ స్థానాన్ని ఇవ్వబోతున్నాడో మరి, ఎందుకంటే దేవునికి తండ్రిగా పిలువబడి దేవునికి సేవ చేసినటువంటి తను పరలోకములో ఎటువంటి భాగ్యాన్ని పొందబోతున్నాడో గ్రహించినటువంటి యోసేపు గారు మరి ఈ లోకములో కష్టాలను పడ్డాడు, నష్టాలను పడ్డాడు, ఎన్నో మాటలను పడి ఉండవచ్చు ప్రియులారా. మరి ఇహలోక సుఖాలను వదులుకున్నటువంటి యోసేపు గారు శారీరక సుఖం మరి మరియ రిజల్తో సంబంధం లేకుండా తన యొక్క శారీరక సుఖమును, అలాగే శరీరము కష్టపడుతున్నా కానీ వీరిని ఐగుప్తుకు తీసుకువెళ్ళటానికి కానీ నజరేతుకు తీసుకురావడానికి కానీ వారిని పెంచి పోషించడానికి కానీ ఆయన పడినటువంటి శ్రమను ఈ లోకములో ఆయన శ్రమలు పడటానికి ఈ లోకములో అది కష్టముగా తొలగించుకోకుండా పౌలు గారు చెప్పినట్లుగా ఈ లోకములో ఎదురయ్యేటువంటి కష్టాలను కష్టాలుగా ఎంచుకోకుండా, నష్టంగా ఎంచుకోకుండా దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చెప్పినటువంటి మాటను ఏ విధంగా అయితే నెరవేర్చాలి అని దేవుడు చెప్పాడు ఆ విధంగా నెరవేర్చినటువంటి గొప్ప ధన్యుడు యోసేపు గారు. కనుక అటువంటి మార్గాన్ని యోసేపు గారిలో ఉన్నటువంటి మొట్టమొదటిగా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి కారణం యోసేపు గారిలో మన్నింపు తత్వం, యోసేపు గారిలో కష్టపడే తత్వం, యోసేపు గారిలో దేవుని ప్రణాళికను జరిగించేటటువంటి తత్వాన్ని మనము కలిగి ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలో దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.